దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఎంత చక్కని మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు శోధనలో పడినప్పుడు మీరు ఓపిక కలిగి మీరు ఉన్నట్లయితే దేవుని బిడ్డారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి స్థితిని మీరు చూస్తారు, ధన్యకరమైనటువంటి స్థితిని మీరు చూస్తారు. అందుకే నేను వాక్యం సెలవిస్తుంది కదా, శోధనలో నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. వాక్యం సెలవిస్తుంది కదా, చేయని తప్పుకు కూడా మీరు శిక్ష అనుభవించినప్పుడు పరలోక రాజ్యంలో దాని ఫలితం మీరు పొందుకుంటారని. ఎంత ధన్యత! ఈ భూమి మీద మనకు ఫలితము రాకపోయినా దేవుడిచ్చినటువంటి ఫలితము మాత్రము స్థిరముగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు మహా ఆనందము కలుగును గాక. ఆమేనందమ్మా. దేవుడు అంటూ ఉన్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ కుటుంబ జీవితంలో కావచ్చు, మీకు మహా ఆనందము కలుగును గాక అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము దేవుని బిడ్డరా, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, అపాయములు అన్నీ మీరు అనుభవిస్తూ ఉన్నారా? మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తూ మాట్లాడుతున్నారా? నిందిస్తూ ఉన్నారా? ఎందుకు వీళ్ళకే ఇట్లా జరుగుతుంది, ఎందుకు మీకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మిమ్మల్ని హింసల పాలు చేస్తూ ఉన్నారా? ఏమి వచ్చినా, ఏమి జరిగినా దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు అవి కారణమైతే, అవి తెలియని అవిశ్వాసులు మీ విషయంలో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయినను దాన్ని బట్టి మీరు ఓర్పుతో ఉండండి, ఓపికతో ఉండండి, సహనము కలిగి ఉండండి, పరీక్షలో గెలవండి. ఆనందము, మహా ఆనందము మీరు మీ కుటుంబం పొందుకుంటారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. నానా విధముల మాటల చేత, అవమానముల చేత, నష్టము చేత, కష్టముల చేత మీరు దుఃఖపడకండి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చక్కని మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతురంట. దేవుని బిడ్డలారా, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా మీరు బలహీనులు కాకుండా దేవుని యందు మీరు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి బలం పొందుకున్నటువంటి బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుని యందు నుండి వచ్చే ఘనమైనటువంటి కార్యాన్ని, స్థితిని మీరు పొందుకుంటారు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనంలో, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి, వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. ఎంత చక్కని మాట అండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని శ్రమలు అనుభవించారు కదా, మీ కుటుంబంలో మీ భార్య, మీ పిల్లలు, మీరు సంతోషిస్తారట. ఆ సంతోషం అనేది బహుదూరముగా అది వినబడుతూ ఉందట. దేవుని బిడ్డలారా, దేవుడు నామానికి స్తోత్రం చెల్లిద్దామా? ఈ ఉదయకాల సమయంలో నువ్వు విశ్వసించు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మహా ఆనందముతో నింపబోతూ ఉన్నాడు. ఆ యొక్క ఆనందములో ఈ దినమున మాట్లాడేటటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇంత చక్కని మాట. ఈ మాట మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో నెరవేరును గాక.